భాగ్యాన్ని చూసి రామరాజు తీసుకున్న నిర్ణయంతో శ్రీవల్లికి ఊహించని షాక్. ఇందుకు ఏం జరిగింది? అసలు భాగ్యాన్ని చూసి రామరాజు ఏం నిర్ణయం తీసుకున్నాడు? మరి శ్రీవల్లికి ఊహించని షాక్ ఏంటి? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తానికైతే నగలు తీసుకురమ్మని పంతులు గారు చెప్పేసరికి లోపలికి వెళ్ళి ఇంకా ఏడుస్తూ ఉంటుంది వల్లి అయితే. ఎందుకంటే నగలు బయటకు తీసుకువెళ్తే తన బండారం బయటపడిపోతుందని, అవి గిల్టు నగలన్న విషయం బయట పెట్టాలి అన్న ఉద్దేశంతోనే వాళ్ళు అంత ఈజీగా పూజలో కూర్చోవడానికి ఒప్పుకున్నారని ఇంకా తెగ ఏడుస్తూ, నా జీవితాన్ని నువ్వే నాశనం చేశావు, నా జీవితం నువ్వే బుగ్గిపాలు చేశావు, నోటుకొచ్చిన అబద్ధాలు చెప్పి మోసాలు చేసి నన్ను ఈరోజు ఈ పరిస్థితికి తీసుకొచ్చావు. నా భర్త అంటే నాకు ప్రాణం, నా భర్త లేకపోతే నేను బ్రతకలేను, జీవితాంతం పుట్టింట్లో పడి ఏడవడం తప్ప నాకు వేరే ఆప్షన్ లేదు అని చెప్పి ఇంకా ఏడుస్తూ ఉంటుంది వల్లి అయితే. అమ్మడు నువ్వు ఏడవద్దమ్మడు, ఏం చేయాలో నేను ఆలోచిస్తాను కదా, ఏడవద్దు అంటూ ఇంకా వల్లి వాళ్ళమ్మ చెప్తూ ఉంటుంది. చివరాఖరికి ఒక ఆలోచన చేస్తుంది. ఒక కలస చెంబులో నగలన్నీ మూటకట్టి అందులో వేసి, ఒకవేళ చెయ్యి పెట్టినా కానీ రానంతగా చుట్టూ సొట్టలు పెట్టి కలస చెంబు మీద మూత పెట్టి పళ్ళెంలో పెట్టయితే బయటకు తీసుకొస్తారు. ఇదేంటక్క, నగలు పళ్ళెంలో పెట్టి తీసుకురమ్మంటే మూత వేసి తీసుకొచ్చావు, మూత తీయి అని చెప్పనేసరికి మూత తీస్తుంది. తీరా మోసి మూత తీసి చూస్తే కలస చెంబులో నగలుంటాయి. చెయ్యి పెట్టినా లోపలికి చెయ్యి దూరనంత ఇరుకుగా ఉండడం, పైగా క్లాత్లో చుట్టుపెట్టి ఉండడంతో దాన్ని తిరగేసి ఎలా చేసినా కానీ కలస చెంబులోంచి అయితే అస్సలు బంగారం బయట పడదు. ఇటు నర్మదా, ప్రేమ ఇంట్లో ఉన్న వాళ్ళంతా కూడా ప్రయత్నిస్తారు. ఎంత ప్రయత్నించినా కానీ నగలు మాత్రం బయటికి రావు. రాకపోయేసరికి ఏం చేయాలో అర్థం కాదు. ఇదేంటి ఇలా జరిగిందనగానే, మీరు ఎత్తేస్తే మా అమ్మ ఎత్తుకు పై ఎత్తు వేసి చిత్తు చేసింది కదా అని మనసులో అనుకుంటుంది. సరే సరే, ఆ నగల చెంబు అలాగే పెట్టి పూజ చేయండి పంతులు గారు, అందులోంచి రావడం లేదు, తర్వాత ఏదొకటి చేస్తాము, పూజకు ఆలస్యం అయిపోతుంది అని చెప్పి వెంటనే ఇంకా పూజ మొదలు పెట్టేస్తారు. వల్లి ఇటు చందు ఇద్దరు పూజలో కూర్చుంటారు. ఏం చేద్దాం అక్క అనగానే, చూద్దాం వీళ్ళు ఇంటికి వెళ్లకుండా ఉంటారా, వీళ్ళని ఫాలో అవ్వకుండా ఉంటామా, వీళ్ళు ఇంటికి వెళ్తే ఎలా వీళ్ళని పట్టుకోవాలో నేను ఏర్పాట్లు చేస్తాను కదా అని చెప్పి వెంటనే ఇంకా పూజలో కూర్చుని పూజ మొత్తం పూర్తి చేస్తారు. పూజ మొత్తం పూర్తి చేసిన తర్వాత అంతా చాలా సంతోషంగా కింద కూర్చొని భోజనాలు చేస్తారు. ఇంకా వల్లి ఇటు భాగ్యం అయితే తెగ సంతోషపడిపోతారు. వాళ్ళు నా విషయం బయట పెట్టాలి అనుకున్నారు, బయట పెట్టే అవకాశం లేకుండా బాగానే చేసావమ్మా అనగానే, నీ కాపురం నిలబెట్టడం కోసమే కదా అబద్ధాలు చెప్పి మోసాలు చేసి పెళ్లి చేశాను, మరి నీ కాపురాన్ని నిలబెట్టవలసిన బాధ్యత నాదే కదా, అందుకే నువ్వు భయపడకమ్మడు, వాళ్ళు నిన్ను ఏమీ చెయ్యలేరు అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. మాట్లాడుతుండేసరికి భోజనాలు అయిపోతాయి. వాయినం తీసుకుని ఇంకా మేము వెళ్ళొస్తాము అనేసరికి వాళ్ళు వెళ్ళే సమయానికి ప్రేమ, నర్మదా కనిపించరు ఎదురుగా. ఎందుకంటే వాళ్ళు ఎదురుగా ఉంటే వీళ్ళు వెళ్ళడం ఆలస్యం చేస్తారని దాక్కుంటారు. వీళ్ళు లేరు, ఇదే సరైన సమయం, మనం వెళ్ళిపోతాం పదభాగ్యం అని చెప్పి ఇద్దరు కూడా బయలుదేరిపోతారు. వెనకాలే బయలుదేరతారు వీళ్ళిద్దరూ అయితే. వాళ్లకు కనిపించకుండా మొత్తానికైతే ఇల్లు కనుక్కుంటారు. కనుక్కొని ఇప్పుడు కాదు రేపొద్దామని అనుకుంటారు. అనుకునేసరికి ఇంకా ఇంటికి వెళ్ళి వల్లి చుట్టూ గిరగరా తిరుగుతూ వల్లికి వార్నింగ్ ఇచ్చినట్టుగా మాట్లాడతారు. నీ బండారం, మీ అమ్మ వాళ్ళ బండారం, భాగోతం అన్నీ బయటకు వస్తాయక్క, కంగారు పడకు, ఒకే ఒక్క రోజు ఓపిక పట్టు చాలు అంటూ వీళ్ళు వార్నింగ్ ఇచ్చిన వార్నింగ్కి వెంటనే భాగ్యానికి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసేసరికి భాగ్యం కాస్త కంగారుగా మనం ఇక్కడి నుంచి వేరే ఇంటికి వెళ్ళిపోవాలండి అని చెప్పి సామానాలన్నీ సర్దేస్తూ, మనల్ని ఎవరీ పట్టుకోలేరు అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఈలోపు ప్రేమ, నర్మదా రానే వచ్చేస్తారు. వావ్, చాలా బాగుంది బాబాయ్ మీ ఇల్లు, 7 అంతస్తుల బిల్డింగా, చాలా బాగుంది, ఎంత మోసం, ఎన్ని కుట్రలు, ఎన్ని అబద్ధాలాడారు, మీ బ్రతుకు ఇదన్నమాట, నీతిగా నిజాయితీగా ఉండుంటే మీకు ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు, మిమ్మల్ని బయట పెట్టాలన్న ఆలోచన మాకు వచ్చేది కాదు,
ఇదంతా చేసుకున్నది మీరే, ఎవరు చేసుకున్న కర్మకు వాళ్ళే అనుభవించాలి అన్నట్టుగా మీరే ఇదంతా కావాలని చేశారు. మమ్మల్ని రెచ్చగొట్టారు, మమ్మల్ని ఇబ్బంది పెట్టింది మీ కూతురు. కాపురం చేసుకునేది చక్కగా చేసుకుంటే తను నాలాంటిదే కదా అని మేము చూసి చూడనట్టు వదిలేసేవాళ్ళం. కానీ అలా చేయలేదు, మమ్మల్ని రెచ్చగొట్టి మమ్మల్ని బాధ పెడితే చూస్తూ ఊరుకుంటామా? అందుకే అని చెప్పి మాట్లాడుతూ ఉండేసరికి, అది కాదమ్మడు, ఒకసారి నేను విను అనగానే, ఇప్పుడే వెళ్ళి మావయ్య గారిని తీసుకొద్దామక్క, తీసుకొచ్చి వీళ్ళ భాగోతం బయట పెట్టాలి. ఎన్ని అబద్ధాలు, ఎన్ని మోసాలు, ఎన్ని కుట్రలు చేసి ఈ పిల్లని తీసుకొచ్చి మన ఇంటి కోడల్ని, బావగారి జీవితాన్ని నాశనం చేస్తారు అని చెప్పి వెంటనే ఇంకా వాళ్ళు ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చేసరికి వేదవతి ఇటు ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా వల్లి కాస్త ఫోన్ చేస్తుంది భాగ్యం. అమ్మడు, మన గురించి వాళ్ళిద్దరికీ తెలిసిపోయింది, మన ఇల్లు కూడా తెలిసిపోయింది అనగానే, అచ్చు బాబోయ్ అదేంటమ్మా అలా అంటున్నావు, ఇప్పుడు మీ మావయ్య గారిని తీసుకొస్తానని వాళ్ళిద్దరూ ఇంటికి బయలుదేరారు అనగానే, ఆల్రెడీ ఇంటికి వచ్చేసారు, మావయ్య గారితో చెప్పేస్తున్నారు కూడా అని చెప్పనగానే, అచ్చు బాబోయ్ అమ్మ, నా జీవితం నాశనం అయిపోయినట్టే, నా కాపురం కుప్పకూలిపోయినట్టే అనగానే, అదే నాకు అర్థం కావట్లేదు, అసలు మన ఇల్లు వాళ్ళు ఎలా కనుక్కున్నారో తెలియడం లేదు అంటూ టెన్షన్ పడుతూ ఉండగానే రామరాజుని తీసుకుని సరాసరి బయలుదేరతారు. కరెక్ట్గా ఇంకా వాళ్ళు సామానాలన్నీ సర్దేసి వెళ్ళిపోదామనుకున్న సమయానికి రామరాజు కాస్త ఎంట్రీ ఇస్తాడు వ్యాన్కి అడ్డంగా. ఎందుకంటే వీళ్ళు సామానాలతో పాటు వ్యాన్ ఎక్కేసి పోనీ అంటూ మాట్లాడేసరికి రామరాజు, నర్మద, ప్రేమ ముగ్గురు ఎంట్రీ ఇచ్చేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఆవిడ గారండి, మనది అయిపోయిందండి, ఇంకా మన గుట్టు బయట పడిపోయినట్టే అనుకుంటూ వ్యాన్లోంచి దిగేసరికి వాళ్ళ అవతారాలు చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటిది, ఏంటి మీ ఇల్లు ఇదేనా, ఈ బస్తీలోనా, ఈ బస్తీలో ఉండవలసిన అవసరం నాకేంటి అంటూ ఆ రోజు అన్ని మాటలు చెప్పారు అని చెప్పాను. కానీ ఏంటి భాగ్యం, బస్తీలో ఉండవలసిన అవసరం లేదని చెప్పావా? మీరు గత 30 సంవత్సరాల నుంచి ఇదే బస్తీలో ఇదే ఇంట్లో ఉంటున్నారు, ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారంట. నాకు ఇప్పుడే చెప్పింది అనసూయ పిన్ని, అందుకనే కనుక్కుందామని వచ్చాను అంటూ ఎదురింటి వాళ్ళు, పొరుగింటి వాళ్ళు, పక్కింటి వాళ్ళు అందరూ వచ్చేస్తారు. వీళ్ళు ఇదే ఏరియాలో 30 సంవత్సరాల నుంచి ఉంటున్నారా అండి అని చెప్పి నర్మద అనేసరికి, అవునమ్మాయి, వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు, ఈ మధ్యనే వాళ్ళ అమ్మాయి కూడా పెళ్లి చేశారంట, పెళ్లికి మమ్మల్ని ఎవరినీ పిలవలేదు, గొప్పింటి సంబంధమే ఇచ్చి చేశాము అని చెప్పిందే తప్ప ఎవరో ఏంటో వివరాలు మాకు చెప్పలేదు అని చెప్పనేసరికి ఒక్కసారిగా రామరాజుకి కోపం వచ్చి ఆనందరావు చెంప చెల్లు మనిపిస్తాడు. ఇంకా నేలను ఖర్చుకునేసరికి, ఏంటి ఆశ్చర్యం కలుగుతుందా, వీళ్ళు అబద్ధాలు చెప్పి మోసాలు చేసి వీళ్ళ అమ్మాయిని మా ఇంటి కోడలుగా అంటే మా బావగారికే ఇచ్చి పెళ్లి చేశారు అనగానే, ఏంటి మీ ఇంటి కోడలుగా చేశారా, ఈయన రైస్ మిల్లు నడిపించే రామరాజు గారే కదా, ఈయన గురించి నేను విన్నాను, అంత గొప్ప మనిషిని మోసం చేసి మరీ పెళ్లి చేశారా అంటూ మాట్లాడేసరికి అవును అని చెప్పనగానే వెంటనే వాళ్ళిద్దరినీ కాలర్ పట్టుకుని మరీ ఇంటికి తీసుకొచ్చేస్తారు. తీసుకొచ్చేసి నడి ఇంట్లో ఇలా వేసేయడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ. వల్లి అయితే కంగారు పడిపోతూ ఉంటుంది. వల్లి అంటూ గట్టిగా పిలవడంతో మధ్యలోకి వస్తుంది. ఎంత మోసం చేశారు, నా కొడుకు జీవితాన్ని నాశనం చేశారు కదా, మీ కూతురు జీవితం బాగుండాలన్న ఉద్దేశంతో అబద్ధాలు చెప్పి మోసాలు చేశారు అని చెప్పనేసరికి, నిన్ను మోసం చేయడమే కాదు నాన్న, నేను వీళ్ళ చేతిలో మోసపోయాను, వీళ్ళ మాయ మాటలు నమ్మి 10 లక్షల రూపాయలు అప్పు తీసుకొచ్చి మరీ వీళ్ళకి ఇచ్చాను అనగానే, ఏంటి పెద్దోడా ఏం మాట్లాడుతున్నావు అనగానే, అవునన్న, పెళ్లికి 2 రోజులు సమయం ఉందనగా నా దగ్గరికి వచ్చి, మాకు రావాల్సిన అమౌంట్ రాలేదు, ఇప్పుడు పెళ్లి జరగదు, ఒక 10 రోజులు వాయిదా వేద్దాము అని నన్ను అడిగారు. అప్పటికే నా పెళ్లి గురించి నువ్వు ఎంతగానో మదన పడుతున్నావు కదా, నా పెళ్లి ఆగిపోయినా పోస్ట్ పోన్ అయినా ఎక్కడ నువ్వు బాధపడతావా అన్న ఉద్దేశంతో ఆ 10 లక్షలు సేటు దగ్గర నీకు చెప్పకుండా నీకు తెలియకుండా
అప్పు చేసి మరీ ఇచ్చాను నాన్న అని చెప్పనేసరికి ఇంకా ఒక్కసారిగా షాక్ అవుతారు. అంటే ఇటు నా కొడుకుని నన్ను కూడా మీరు మోసం చేశారన్నమాట. ఎంత మోసం చేస్తారని కలలో కూడా అనుకోలేదు అంటూ మాట్లాడేసరికి, అది కాదు అన్నయ్య గారు, నా కూతురికి గొప్పింటి సంబంధం అనగానే చెయ్యెత్తి వెంటనే ఆనందరావును కొడతాడు. అది కాదండి అని చెప్పాను కానీ ఇంకా చాలు, మీరు ఏం చేస్తారో తెలీదు. తప్పో ఒప్పో మాయ మాటలు చెప్పి మోసం చేసి పెళ్లి చేశారు, కాదనను. కానీ ఇప్పుడు నా కొడుకును కూడా మోసం చేసి 10 లక్షలు తీసుకున్నారు. మీరు మీ అమ్మాయిని ఈ రోజుతో ఇక్కడ వదిలేసి వెళ్ళాలి అనుకుంటే 10 లక్షల రూపాయలు తీసుకొచ్చి ఇవ్వండి, లేదా మీ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయి 10 లక్షలు ఎప్పుడు తీసుకొస్తారో అప్పుడే కాపురానికి పంపించండి. మీకు 6 నెలలు సమయం ఇస్తున్నారు. 6 నెలల్లో గనక మీరు 10 లక్షలు తీసుకొచ్చి ఇవ్వకపోతే నా కొడుక్కి మరొక సంబంధం చూసి పెళ్లి చేస్తాను అని అగ్రిమెంట్ రాసి మీ ఇంటికి పంపిస్తాను, సంతకాలు చేసి పంపించండి. లేదు కాదు కూడదు, మీరు వేరే చేశారే అనుకో, నేనేం చేయాలో నాకు తెలుసు. మీరు నన్ను ఎంతలా మోసం చేశారో అన్ని విషయాలు బయట పెడతాను అంటూ రామరాజు చెప్పేసరికి, అది కాదు అన్నయ్య గారు అని చెప్పి అనగానే, అది కాదు మామయ్య గారండి అనగానే, ఇంకా మాట్లాడకు, ఏదో గొప్పింటి నుంచి వచ్చిన దానిలా ఎన్ని మాయమాటలు చెప్పావు. పెద్ద కోడల్ని అని ప్రతి దాంట్లో తగుదనమ్మా అని దూరి ప్రతి విషయంలో ఇంట్లో గొడవలు పెట్టావు. నువ్వేంటో నీ మనస్తత్వం ఏంటో తెలుసుకోలేకపోయాము. అంటే పెద్ద కోడలి స్థానంలో ఉండి ఇంటి బాధ్యతని నీ చేతిలో పెట్టుకుని నా ఇంటిని మొత్తం నీ చేతుల్లో ఆడించాలనుకున్నావా? ఇంత కుట్ర చేస్తావని కలలో కూడా అనుకోలేదు. పోనీలే, మంచిది అమ్మాయి అనుకువగా ఉంది అనుకున్నాం. కట్నం అడిగామా, కానుకలు అడిగామా? మీ అమ్మాయి గురించి మీరే గొప్పలు చెప్పారు. మేమేమైనా అడిగామా, చేశామా? ఎన్ని అబద్ధాలు చెప్పారు, ఎంత మోసం చేశారు అంటూ ఇంకా రామరాజు అయితే మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్గా ఉండిపోతారు ఇద్దరు కూడా. మరి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? ఏ రకంగా 10 లక్షలు 6 నెలల్లో తీసుకొస్తారు? ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.